ఓం నారాయణ ఆది నారాయణ. భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్య స్వామి తండ్రి మహారాజుకి జై. నేను పారాయణలు చేస్తున్నానండి స్వామివారివి. మా అమ్మాయి కూడా సప్తాహాలు చేసుకుంటానమ్మా నేను వెంకయ్య స్వామి తండ్రికి అని ఏదో దండం పెట్టుకుని 7 సార్లు సప్తాహాలు వెంకయ్య స్వామి తండ్రి చరిత్ర పారాయణ చేస్తోందండి. ఒక రోజున మా అమ్మాయి ఫోన్ చేసి, "అమ్మ నాకెప్పుడు వెంకయ్య స్వామి తండ్రి కల్లో కనిపించలేదు. ఎన్ని సార్లు చేసినా గూడా నీకు చక్కగా కనిపిస్తాడమ్మా. నాకెప్పుడూ కనిపించడు వెంకయ్య స్వామి వారు" అంది. "ఎందుకు కనిపించడమ్మలు? నువ్వు చక్కగా ఎక్కువ స్వామివారి దాంట్లో ఉండు. ఆయన తప్పకుండా నీకు దర్శనమిస్తాడు. నువ్వు సప్తాహాలు పారాయణ చేస్తున్నానన్నావు కదా! చూడు నా మాట అబద్ధమైతే నీకు తప్పకుండా వెంకయ్య స్వామి తండ్రి ఈ సప్తాహాలు పూర్తయ్యే లోపల నీకు తప్పకుండా దర్శనమిస్తాడే. ఆయన దర్శనమిస్తే నువ్వు చేసే ఈ పారాయణలు ఆయన అనుగ్రహించినట్టు కాదా? కనిపిస్తాడు చూడమ్మలు" అని చెప్పానండి. ఇవాళ పొద్దున్నే ఫోన్ చేసింది మా అమ్మాయి నాకు. నేను ఎంత ఆనందపడ్డానంటే అసలు చాలా చాలా ఆశ్చర్యపోయాను. "అమ్మ నాకొక అద్భుతమైన స్వప్నం వచ్చిందమ్మా" అంది. ఇది 4 పారాయణం, 5 పారాయణం అయిపోయిందండి. సప్తాహాలతో. ఇంకొకటుందో సరిగ్గా తెలీదు నాకు. వస్తున్నాయి దానివి సప్తాహాలు. నేను చెప్పాను దానికి. తర్వాత మా అమ్మాయి పొద్దున్నే ఫోన్ చేసి, "అమ్మ నాకొక అద్భుతమైన స్వప్నం వచ్చిందమ్మా. అసలు తలుచుకుంటేనే నాకెంత ఆనందంగా ఉందో" అంది. పొద్దున్నేనే చేసిందండి ఫోను. "ఏంటి అమ్మలు అది చెప్పవే" అని అడిగితే, మా అమ్మాయి చెప్పిందండి. అది తిరుపతిటండి. స్వామివారిది తిరుపతి ఎళ్ళిందిట. అక్కడ ఎవ్వరూ లేరుట. మా అమ్మాయి ఒక్కతే ఉందిటండి. ఆ లోపల వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకునేటప్పుడు లైన్‌లో ఒక్క పురుగు గూడా లేరుటండి. ఓన్లీ ఒక్క వెంకటేశ్వర స్వామి వారు తప్ప ఇంకా ఎవ్వరూ లేరుటండి అక్కడ. ఏంటి ఎవ్వరూ లేరు ఇక్కడ, ఒకవేళ నేనేమన్నా తప్పొచ్చానా దారి అని చెప్పి మళ్ళీ సరిగ్గా చూసుకుంటే అది వెంకటేశ్వర స్వామి వారిదేట. తర్వాత స్వామివారు దానికి ఆ నల్లరాతి విగ్రహం ఉంటుంది గదండీ! వెంకటేశ్వర స్వామి తండ్రి. ఆయన విగ్రహంలో నుంచి ఒక నల్లని ఆకారం ఆ లోపల నుంచి నడిచి మా అమ్మాయి ఎక్కడైతే దర్శనానికి నుంచుందో అక్కడికొచ్చి స్వామివారు దానికి జటకోపురం పెట్టి ఆయన చేతిలో గుప్పెడు నిండా అక్షింతలు పట్టుకునున్నారటండి. ఆ అక్షింతలు దాని శిరస్సు మీద వేసి జటకోపురం గూడా స్వామివారే పెట్టారటండి. ఆశీర్వదించారటండి. ఎంత ఆశ్చర్యపోయిందోట. తర్వాత స్వామివారి చేతిలో నుంచి, "స్వామి మా అబ్బాయికి కూడా నేనేసుకుంటాను తండ్రి" అని చెప్పి స్వామివారి చేతిలో నుంచి అక్షింతలు మా అమ్మాయి తీసుకొని వాళ్ళ పెద్దబ్బాయికి దత్తసాయి అనిరుద్ అండి. ఆ పిల్లవాడి గురించే ఎక్కువ అది స్వామివారి పారాయణలవి గూడా చేస్తుంది. ఈ అక్షింతలు తీసుకెళ్ళి వాళ్ళ అబ్బాయికి శిరస్సు మీద వేసి ఆశీర్వదించిందిటండి. అసలు ఎంత ఆశ్చర్యపోయామంటే, ఆ స్వామివారు సాక్షాత్తు నల్లరాతి విగ్రహంలో నుంచి నల్లగానే ఉన్నట్టండి వెంకటేశ్వర స్వామివారు. దానికి చాలా అద్భుతంగా దర్శనమిచ్చి ఆశీర్వదించారట. నేనెంత ఆనందపడ్డానోనండి. అసలు మా అమ్మాయి చెప్తుంటే అసల కళ్ళమ్మట నీళ్ళొచ్చేసినాయి నాకు. ఎంత సంతోషపడ్డానో. ఆహ్, "పరిమళ వెంకటేశ్వర స్వామి తండ్రి ఇద్దరు ఒకటేనే. నీ సప్తాహాల పారాయణలో వెంకటేశ్వర స్వామి తండ్రి అని ఎంత అద్భుతంగా నీకు చక్కగా స్వప్న దర్శనమిచ్చి ఆశీర్వదించారో చూసావా? అసలు నిజంగా చాలా చాలా బావుందమ్మలు నీది" అని చెప్పి నేను చాలా చాలా పొంగిపోయానండి. మహానుభావుడండి నిజంగాను. ఇద్దరికీ అసలు భేదం లేదండి. ఎన్నో సార్లు నాకు వెంకటేశ్వర స్వామిలాగా దర్శనమిచ్చారు. వెంకటేశ్వర స్వామి వారిలో వెంకటేశ్వర తండ్రిలాగా కూడా నాకు చాలా సార్లు సజీవంగా కనిపిచ్చి దర్శనమిచ్చారండి. ఓం నారాయణ ఆది నారాయణ. భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్య స్వామి తండ్రి మహారాజుకి జై.